పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన ఘృతం పురాణం నామధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వాం అనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీం నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర ఏన త్వయా భారత తైల పునః ప్రజ్వాలితో జ్ఞానం హే ప్రదీప ప్రపన్న పారిజాతాయ తోత్రవేత్రైపాణ హే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః వసుదేవ సుతం దేవం కంస జానువర్వర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం భీష్మద్రోణత్రాజ్యధ్రజలా గాంధారణీలోత్పల శల్యగ్రాహవతి కృపేణ వనీకర్ణేన వేలాకుల అశ్వత్థాంబికర్ణఘోరం క్రా దుర్యోధనావర్తిని సోత్తినాగ్ర పాండవైరిణ దైకేశవ పారాశర్యవచ సరోజములం గీతార్థగంధోత్కడం నానాఖ్యానకేసరం హరికథ సంబోధనాభూతం లోకే సజ్జన షట్పతైరే ప్రీపీయమానముదా భూయాత్ భారత పంకజము కలిమల పద్రంసన శ్రేయసే మూకం కరోతి వాచాలాం పంగుల్లంఘైతే గిరిం యత్కృపాతమం వందే పరమానందమాధవం శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిర్జ్ఞానగమ్యం వందే విష్ణుం భవభైరం సర్వలోకైకనాథం యం బ్రహ్మ వరుణేంద్ర రుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవై వేదై సాంగవతకర్మౌషధైగాంత్యం సామగాధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంత్యం యోగినో యస్యాంతం న విద్దుస్సురాసురగుణో దేవాయ తస్మై నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః శ్రీమద్భగవద్గీత చతుర్దశోధ్యాయ గుణత్రయ విభాగయోగ యదా సత్వే ప్రవధ్యేతు. నిన్న మనం ఈ అధ్యాయంలో 13వ శ్లోకం వరకు చదువుకున్నాం. 14 నుండి కొనసాగిద్దాం. యదా సత్వే ప్రవృద్ధేతు ప్రయం యాతి దేహభృత్ తతోత్తం విధాన్ లోకాన్ అమలాన్ ప్రతివిద్యతే. సత్వగుణం ఎప్పుడైతే హెచ్చుగా ఉంటుందో ఆ సమయంలో కనుక దేహాన్ని వదిలితే వాడు పుణ్యలోకాలని పొందుతాడు. అందుకోసం ఎప్పుడూ ప్రతిక్షణం కూడా సాత్వికంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. రజసి ప్రళయం గత్వా కర్మసంగేషు జాయతే తథా ప్రలీనస్తమసి మూఢయోనిషి జాయతే. చూసారా ఎంత స్పష్టంగా స్వామి చెప్పారు. ఇవన్నీ కనుక అలవరుచుకుంటే మనం జీవితం ధన్యంగా ఉంటుంది. అందుకోసమే ఏ క్షణాన మన ప్రాణం పోతుందో మనకు తెలియదు కదా. కాలం అన్నిటికీ అతీతమైంది. కాలం ప్రకారం అన్నీ జరిగిపోవాల్సిందే. ఎవడు కాలాన్ని ఎదిరించలేడు. టైం ప్రకారం వెళ్ళాలంటే వెళ్ళిపోవాల్సిందే. ఏ నిమిషాన్ని వెళ్దామో మనకు తెలియదు. కాబట్టి ప్రతి క్షణం కూడా సాత్వికమైన మనస్సుతో ఉంటే మనం పుణ్యలోకాలను పొందుతామని స్వామి చెప్పారు స్వయంగా. ఇక రజోగుణం ఉంది. అది వృద్ధి పొందినప్పుడు కనుక దేహాన్ని వదిలిన దేహి వాడు ఏం చేస్తాడు? మళ్ళీ జన్మించాల్సిందే. ఎలా జన్మిస్తాడు? కర్మాసక్తులైన వాళ్ళ ఇంట్లో జన్మిస్తాడు. మళ్ళీ పనులు మళ్ళీ మామూలే. మళ్ళీ బండి లాగడం, సంసారంలో పడి తడబడటం, ఈ సంసార సాగరాన్ని ఈదటం, ఇది వాటిలో రజోగుణంతో. అయితే తమో గుణం హెచ్చుగా ఉన్నప్పుడు పోతే ప్రాణం ఏమవుతాడు? వాడు పశుపక్షులుగా జన్మిస్తాడట స్వామి చెప్పారు. కర్మణ సుకృతస్యాహు సాత్విక నిర్మల ఫలం రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమస ఫలము. సాత్వికమైన మంచి పనులు చేస్తే నిర్మలమైన ఫలితం లభిస్తుంది. అదేవిధంగా రాజసిక కర్మలు చేస్తే ఏమవుతుంది? దుఃఖమే కలుగుతుంది. తామసిక కర్మల ఫలం అజ్ఞానమే. ఫలితాన్ని కూడా చెప్తున్నారు స్వామి. ఏ విధంగా అయితే మన గుణం ప్రకాశించేటప్పుడు దేహాన్ని వదిలితే ఏమవుతాడో చెప్పాడు. మరి సాత్వికమైన మంచి పనులు చేస్తే ఏమి కలుగుతుంది? మంచి ఫలితం. రాజసిక కర్మల వల్ల దుఃఖమే మిగులుతుంది. తామసిక కర్మల వల్ల అజ్ఞానమే కలుగుతుంది. సత్వం సంధ్యాయతే జ్ఞానం రజసో లోభయోజ ప్రమాదమోహో తమసో భవతో జ్ఞానమేవజ. సత్వగుణం వల్ల జ్ఞానం ఉదయిస్తుంది. రజోగుణం వల్ల లోభం ఏర్పడుతుంది. తమో గుణం వల్ల అజ్ఞాన ప్రమాద మోహాలు ఏర్పడతాయి. రేపు మనం ఈ మిగతా భాగాన్ని కొనసాగిద్దాం. ధరోవాచ. ఇప్పుడు భగవద్గీత చదువుకున్న తర్వాత మనం గీతా ఫలితాలకి సంబంధించిన వరాహ ప్రాణుల శ్లోకాలను కూడా పారాయణం చేసుకుందాం. ధరోవాచ. భగవాన్ పరమేశాన భక్తిని ప్రార్థం భుజమానస్య కథం భవతి హే ప్రభో ప్రార్థం భుజమానోపి గీతాభ్యాసరత సముక్త శుక్లై కర్మణాలోపి మహాపాపాది పాపాన్ని గీతాధ్యానం కురిచే క్వచిత్ స్పర్శ న కురంతి నళినీతలం భవతు గీతా పుస్తకమిత్ర ఎత్ర పాఠపడితే. ఓం తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగ తత్ర మనం చదువుకున్నవి 4 శ్లోకాలే. గీతా ఫలితాలు 20 శ్లోకాలు. కాబట్టి కంపల్సరిగా చదువుకోవాల్సిందే. ఇది శాస్త్రం.
మనకు చెప్పిన పెద్దవాళ్ళు చెప్పిన విధానం ఈ విధంగానే చదువుకోవాలి. సర్వే దేవాశ్చర్యగా గోపాల గోపిక వినార్థోపసాయ జాతి ఎత్రగీత ప్రవర్తతే ఎత్ర గీతా విచారస్య పఠనం పాఠం శృతం తత్రాహం నిశ్చితం పృథ్వీ నివసాం సది గీతాశ్రీం తిష్టామి గీతా మే చోత్తమం గ్రహం గీతాజ్ఞానపాశ్రీచ త్రీన్ లోకాన్ పాలయామి గీతా మే పరమా విద్యా బ్రహ్మరూపాన సంశయ అర్ధమాత్రా క్షణత్యా స్వామి శబ్దాత్మగా చిదానందేన కృష్ణేన ప్రోక్తా సముక్తోర్జునము వేదత్రయీ ప్రానంద తత్వార్థ జ్ఞానమంజస యోష్టాదశ జపే నిశ్చన్నరో నిశ్చల మానస జ్ఞాన సిద్ధిం సలపతే తతో యాతి పరమపదం పాఠే అసమర్థం పుణ్యేతార్థం పాఠమాచరే తథాద్భోదానజం పుణ్యో లభతే నాత్ర సంశయ త్రిభాగపటమానసు గంగా స్నానఫలనవే శరణ్ సంజపానసు సౌమ్యాగఫలనవే ఏకాధ్యాయంతియో నిత్యం పఠతే భక్తి సముద్ర రుద్రలోకమాప్నోతి గుణోపత్వాశ్చైత్రం అధ్యాయ శ్లోకపాదం వర్ణిత్యం ఏ పఠతి నిరహాసయాది నిర్తాం యావన్ మనుకాలం సుందరి గీతాయా శ్లోక దశకం సప్తవచ్చతుష్టయం దౌత్రినికందం వా శ్లోకానాం ఏ పడే నర చంద్రలోకమాప్నోతి వర్షనామైతం ధ్రువం గీతా పఠనమాత్వం మృతో మానుషితం ప్రజే గీతాభ్యాసం పునఃకృత్వా లభతే ముక్తిమంతమా గీతోచ్చార స్మితో మ్రియామణోతి ధింలవే గీతార్థశ్రవణాసక్తో మహాపాపాయితోపి వా వైకుంఠం సమోప్నోతి విష్ణా సమోతే గీతార్థం జాయతే నిత్యం కృత్వా కర్మానుభూర్ష జీవన్ముక్తస్య విజ్ఞేయో దేహాంతే పరంపదం గీతామాశ్రిత్య బహువో భూభ్యో జనకాదయ నిర్దూత కల్మషాలోకే గీతాయాత పరంపదం గీతాయా పఠనం కృత్వా మహాత్మో నమే పడే వృధా పాఠో భవేద్దస్య శ్రమ ఏవ హ్యుతావృత ఏతాన్ మహత్య సంయుక్తం గీతాభ్యాసం కరోతి ఆ సతత్వమోప్నయ దుర్లభాంగతమోప్నయ సోతవాచ మహాత్మ్యం తద్గీతాయా మయా ప్రోక్తం శ్రాద్రం గీతాంతే చ పఠేజ్జస్తు యదుక్తం తత్ఫలం లభేత్ ఇతి శ్రీవరాహ పురాణే గీతామహత్య